నమస్కారం. కార్తీక పురాణం 4వ భాగం దీపారాధన మాహాత్మ్యం. ఇలా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందేదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేం చేయాలో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలో వివరించండి అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగారు. జనక, కార్తీక మాసంలో సర్వ సత్కార్యాలు చేయవచ్చు. దీపారాధన అతి ముఖ్యమైనది. దీనివల్ల మిగుల మంచి ఫలితమునందెదరు. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయ సమయమందు అనగా సంధ్య చీకటి సమయంలో శివ కేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు కాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందెదరు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో కాని, కొబ్బరి నూనెతో కాని, ఆ అవిసె నూనెతో కాని, విప్ప నూనెతో కాని ఏది దొరకనప్పుడు ఆముదంతో కాని దీపమును వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అవుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి పోవుదురు. ఇందుకొక కథ కలదు, వివరింతును, సవిస్తరంగా విను. పూర్వం పాంచాల దేశంలో రాజుకి సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరంలో నిష్ఠతో తపస్సు చేయ ఆరంభించాడు. పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందుకింత తపం చేస్తున్నావు? నీ కోరికేంటి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి, రాజ్యం సంపదలు ఉన్నాయి, నా వంశము నిలపడానికి పుత్ర సంతానం లేదు, కృంగి కృషించి ఈ తీర్థస్థానాన తపమాచరిస్తున్నాను అని అన్నాడు. అంత మునిపుంగవుడు పోయి కార్తీక మాసన్న శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనమును చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు పోయి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు ఇలా చేసెను. తత్పుణ్యకార్యం వల్ల ఆ రాజుకి మంచి సంతానం కలిగెను. మిగుల సంతోషించిన రాజు దేశమంతటా పుత్రోత్సవమును చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణం చేయించాడు. ఎంతో గారాభంగా పెంచుకున్నారు. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువల్ల తన దేశం అంతా ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతాలు దీపారాధనలు చేయుడని రాజు శాసించాడు. కుమారుడు శత్రుజిత్తు దినదినము ప్రవర్ధమానమగుచు సకల శాస్త్రాలు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలైనవి నేర్చుకుని ఎంతో గొప్పవాడయ్యాడు. యవ్వనం రాగానే దుష్ట సహవాసం పెరిగిపోయింది. తల్లిదండ్రుల గారాబం చేత, దుష్ట సహవాసం చేత కంటికింపైన స్త్రీలను బలాత్కరించడం, ఎదిరించిన వారిని దండించడం, తన కామ వాంఛ తీర్చుకోవడం జరుగుతూ ఉండేది. తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన సంతానం అని చూసి చూడనట్లు ఉండిపోయారు. శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యాలకు అడ్డు చెప్పేవారు ఎవరైనా ఉంటే కత్తి పట్టుకుని ప్రజలను భయపెడుతూ ముందుకు పోయేవాడు. అటలా తిరుగుచుండగా ఒక దినం ఒక బ్రాహ్మణ పడుచును చూచి ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య రూపవతి, అందచందాలు వర్ణించనలవి కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుడు మతి మందగించి నిశ్చేష్టుడై కామవాంఛ పెరిగిపోయాను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన సేన మందిరానికి పోయెను. భోగములు అనుభవించెను. ఇట్లా ఒకరినొకరు ప్రేమలో పరవశముడ్చే ప్రతి దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ తమ కామ వాంఛ తీర్చుకోసాగారు. కొంతకాలం జరిగిపోయింది. అది పసిగట్టిన భర్త భార్యను, రాజకుమారుణ్ణి ఒకేసారి చంపాలని నిశ్చయించుకుని ఒక ఖడ్గం సంపాదించి సమయం కోసం నిరీక్షించసాగాను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పూర్ణిమ రోజు ప్రేమికులిద్దరూ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గంలో అక్కడికి చేరుకున్నారు. సంగతి ఎలాగో తెలిసిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా అక్కడికి వచ్చి ఉన్నాడు.
రహస్య స్థానంలో దాక్కునున్నాడు. వారిద్దరూ గుడిలో కలుసుకుని గాఢాలింగనం చేసుకోబోయే సమయానికి గాఢమైన చీకటి అలుముకున్నది. ఇప్పుడు దీపం ఉంటే బాగుండు కదా అని రాజకుమారుడు అనగానే ఆమె తన పైట చెంగు చింపి అక్కడున్నటువంటి ఆముదంలో ముంచి దీపాన్ని వెలిగించి వారిద్దరూ రతి క్రీడ సలుపుటకు సిద్ధమవగానే ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా చేసిన పాపాన్ని తలుచుకుని పొడుచుకుని మరణించాడు. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పాడ్యమి సోమవారం కూడా కలిసొచ్చింది. ముగ్గురు చనిపోయి ఉన్నారు. శివదూతలు వచ్చారు, ప్రేమికులిద్దరిని తీసుకుపోతున్నారు. యమదూతలు వచ్చారు, బ్రాహ్మణుని పట్టుకున్నారు. బ్రాహ్మడికి అనుమానం కలిగి, ఏమయ్యా వాళ్ళు చేసినవన్నీ పాపాలే, వాళ్ళని శివదూతలు తీసుకెళ్లడం ఏంటి, నేనన్ని పుణ్యాలు చేస్తే నన్ను యమభటులు తీసుకెళ్లడం ఏంటి అని అడిగాడు. అప్పుడు ఓ బాపడా, వారెంతటి నీచులైనా ఈ పవిత్ర దినాన కార్తీక పూర్ణమి సోమవారం దినాన తెలిసో తెలియకో శివాలయంలో శివుని సాన్నిధ్యంలో దీపం వెలిగించడం చేత పాపాలన్నీ నశించిపోయి కైలాసానికి వెళ్తున్నారు. ఈ సంభాషణ అంతా వింటున్న రాజకుమారుడు, అలా ఎన్నటికి జరగనివ్వను, తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాం కనుక ఆ ఫలం మా అందరికీ వర్తించాలి అని తాను చేసిన దీపారాధన ఫలంలో కొంత బ్రాహ్మణునికి దానం చేశాడు. వెంటనే అతన్ని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యానికి తీసుకుపోయారు. రాజా, శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ప్రేమికులు చేసిన పాపాలు పోవడమే కాకుండా కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమునందుదురు అని చెప్పెను. చతుర్థ భాగః సమాప్తం.